భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిబిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వాన జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ శ్రేణులు హెల్ప్ డెస్క్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రజల నుండి పలు వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో సుమారు 30 వినతులు, ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులకు తీసుకెళ్లి పరిష్కరిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు దాడి పురుషోత్తం రమేష్, ఎం వెంకట్రావు, పొలిమేర శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు పిబిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు గత 2 నెలల నుంచి జనతావాది కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలైన ఎవరికైనా ఎటువంటి సమస్య పరిష్కారం కాకపోయినా నేరుగా మేమే డైరెక్ట్గా కలెక్టర్ గారు తీసుకెళ్లి దాని తాలూకు సమస్యను గట్టిగా వివరించి ఆ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం కూడా ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం కంటెంట్ ఏంటంటే సంచార జాతుల వరకు, అర్ధ సంచార జాతుల వరకు కూడా క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. దాన్ని వెంటనే వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చి వారికి ప్రభుత్వ పథకం అందేలాగా ఇవ్వమని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈ రోజు ఆ యొక్క కంటెంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై. 20 పైగా ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ చూసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది.